ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే. లక్ష్మణ్ గారు మనం చూసాం కరెక్ట్గా సెకండ్ ఫేజ్ పోలింగ్కి ముందు రోజు రాత్రి ఢిల్లీ ఎర్రకోట దగ్గరలో జరిగినటువంటి పేలుడు, ఆ తర్వాత నవంబర్ 14న కౌంటింగ్ రోజు రాత్రి అర్ధరాత్రి నౌగాం పోలీస్ స్టేషన్, జమ్మూ కాశ్మీర్లో ఉన్న నౌగాం పోలీస్ స్టేషన్లో ఈ శాంపుల్స్ని ఏదైతే భారీ ఎక్స్ప్లోజివ్స్ని కలెక్ట్ చేశారో వాటి నుంచి శాంపుల్స్ తీస్తున్న క్రమంలో జరిగిన పేలుడులో మరొక 9 మంది పోలీసులు చనిపోయారు. ఇంత గందరగోళంలో ఒక స్పష్టత అయితే రాంది ఏంటంటే అసలు అంత పెద్ద మెటీరియల్ని ఇక్కడి నుంచి అక్కడికి ఆ పోలీస్ స్టేషన్ మీరు విజువల్స్లో చూసుంటారు, మొత్తం జనావాసాలు ఉన్న ప్రాంతంలో ఆ పోలీస్ స్టేషన్ ఉన్నది. తర్వాత ఆ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవు, బాంబ్ స్క్వాడ్ లాగా వాళ్ళకి ఆ డ్రెస్సు కోడ్ అది కూడా ఏం లేకుండా ఉన్నారన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాలు 9 మంది చనిపోయిన 9 మంది అక్కడ ముస్లింలే, పోలీసులు, ఆ ఉన్నతాధికారులు, తర్వాత ఫోరెన్సిక్ సంబంధించినటువంటి సిబ్బంది పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కనీసం ఈ పోలీస్ స్టేషన్ ఇప్పటికన్నా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయండి అని చెప్పి. అలాగే ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడికి సంబంధించి మనకి స్పష్టంగా ఆ రోజు మధ్యాహ్నం నవంబర్ 10 మధ్యాహ్నం 1 గంటకి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్ మాడ్యూల్ని క్రాక్ చేశారు, వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు. ఉమర్ నబీ తప్పించుకున్నాడు, నువ్వు ఎక్కడికి పోలేవని చెప్పి వాళ్ళు ట్వీట్ చేశారని కూడా వార్తలు వస్తూ ఉంది. ట్వీట్ చేయటం వరకు ఓకే, కానీ అతన్ని చేజ్ చేయటము, ఫరీదాబాద్ నుంచి తప్పించుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఢిల్లీలోకి వస్తాడా అన్నది. అలాగే ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పెట్టుకొని అతను దాదాపు 3.5 గంటల పాటు పార్కింగ్లోనే కారులోనే ఉన్నాడని, ఒక రకంగా అసలు కారులోనే అతను బాంబుని రెడీ చేసుకున్నాడని కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఆల్ఫలా యూనివర్సిటీ, ఇలా ఒకటి కాదు, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం వారం నుంచి చూస్తూ ఉన్నాం సార్. మొత్తంగా ఒక విమర్శ ఏమొస్తుందంటే జాతీయ స్థాయి ప్రభుత్వానికి, ఎన్ఐఏకి, వివిధ రాష్ట్రాల్లో పోలీసుల్లో ఉన్న ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి వీళ్ళ మధ్య కొంత సమన్వయం లోపం ఉన్నది. అలాగే పోటీ ఉన్నది, క్రెడిట్ ఎవరికి దక్కాలన్న పోటీ కూడా ఈ మిస్కమ్యూనికేషన్ కారణమవుతున్నటువంటి అంశాలు కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు లక్ష్మణ్ గారు? గారు, మీకు మిగిలినటువంటి మిత్రులకి, ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిందంటే అది ఆందోళనకరమైనటువంటి అంశమే. అవును, చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. అవును, చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. వాళ్ళు గన ప్లాంట్ చేసి పథకం ప్రకారం గన ఉగ్రవాదులు గన ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటే భారీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్న కేంద్రం. కానీ అది అనుకోకుండా అన్ప్రిపేర్డ్గా ఉన్నటువంటి సందర్భంలోనే పేలిపోయాయి. దానివల్ల 13-14 మంది మాత్రమే చనిపోయారు అనేటువంటిది. కానీ పోలీస్ స్టేషన్లో పేలుడు పదార్థాలు పేలడం అనేటువంటిది ఎంత అజాగ్రత్తగా భద్రతా దళాలు, పోలీసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉన్నారనేటువంటి దానికి ఇది ప్రబల నిదర్శనం. ఢిల్లీలో ఘటన జరిగిన తర్వాత పేలుడు పదార్థాలు ఎక్కడెక్కడున్నాయో శోధించి వాటిని పట్టుకుని సీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సీజ్ చేసినటువంటి పేలుడు పదార్థాలు పోలీస్ స్టేషన్లోనే పేలి 9 మంది పోలీసులు మరణించడం, చాలా అజాగ్రత్తగా వ్యవహరించారు అనేటువంటిది వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ 2 ఘటనల పైన కూడా లోతైనటువంటి విచారణ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. కఠినంగా శిక్షిస్తాము, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు. కానీ ఇవాళ రోజులు గడిచే కొద్దీ సరే, కొంతమందిని అరెస్ట్ చేశారు, మీరన్న సమస్యలు ముందుకు వచ్చినాయి, డాక్టర్లు ఇన్వాల్వ్ కావడం, అసలు ఆ స్థాయిలో విద్యార్థికులుగా ఉండేటువంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి కార్యకలాపాలకి వచ్చారు? సపోర్టర్స్గా ఉండొచ్చు, మోటివేటర్స్గా ఉండొచ్చు,
ఇవాళ ప్రత్యక్షంగానే రంగంలోకి దిగి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళుగా మారిపోయి ఉండొచ్చు. పుల్వామా ఘటన తర్వాత మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటువంటి ఘటనలకు అవకాశం ఉండదు అనేటువంటి ఆలోచన ఉండేది. ఒక రకమైనటువంటి భరోసా కూడా ప్రజల్లో ఉండేది. కానీ ఒక్కసారిగా దేశ రాజధానిలోనే, అది రెడ్ ఫోర్ట్ దగ్గరే ఈ ఘటన జరగడంతో మొత్తం జాతి ఉలిక్కిపడింది. వీటిని ఏ విధంగా రాజకీయాలకు అతీతంగానే చూడాలి. ఎన్నికలు, బీహార్ ఎన్నికలు మొదటి దశ అయిపోయి రెండో దశ మొదలు కాకపోతున్నటువంటి నేపథ్యంలో జరిగి ఉండవచ్చు, కానీ దానికి రాజకీయాలకు ఏమీ సంబంధం లేదు, ఉగ్రవాదానికి వీటికి. అందువల్ల రాజకీయ పక్షాలు, ప్రభుత్వం అందరినీ కలుపుకుపోయి సమన్వయంతో చేయాల్సినటువంటి పోరాటం ఇది టెర్రరిస్టులకు వ్యతిరేకంగా. మీరన్నట్టు నిఘా వర్గాలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ఎన్ఐఏ కావచ్చు లేకపోతే ఇతర సంస్థలు కావచ్చు, వాళ్ళ మధ్య సమర్థవంతమైనటువంటి సమన్వయం ఉండాలి, సమాచార మార్పిడి ఉండాలి. ఏ ఒక్క సంస్థ దీన్ని పసిగట్టడం కానీ లేకపోతే నిర్మూలించడం కానీ సాధ్యం కాదు, నివారించడం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, అలాగే జమ్మూ కాశ్మీర్, లేకపోతే ఇప్పుడు హర్యానా కావచ్చు, లేకపోతే పంజాబ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్, ఎన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థలతో సమన్వయం ఉండాలి. ఆ సమన్వయ లోపం అయితే కనిపిస్తా ఉంది. అది వైఫల్యంగానే మనం చూడాల్సినటువంటి అవసరం.